चित्तूर जिले के गड्डीकोतुर गांव की 27 साल शोभा ने मुबैना तौर पर शौहर और 2 बच्चों को छोड़कर अपने आशिक बालाजी नायक के साथ फरार होकर शादी कर ली। इत्तलात के मुताबिक शोभा की 8 साल पहले चिरंजीवी से शादी हुई थी और इस जोड़े के 2 बच्चे हैं। इसी दौरान शोभा की गुंटूर जिले के कारिंदिका इलाके से ताल्लुक़ रखने वाले 22 साल बालाजी नायक से फ़ोन कॉल के जरिए मुलाकात हुई। बाद दोनों की इंस्टाग्राम पर चैटिंग के जरिए दोस्ती बढ़ी और दोनों एक दूसरे से मोहब्बत करने लगे। बताया जाता है कि जब शोभा के शौहर को इस ताल्लुक़ का इल्म हुआ तो मामला मजीद पेचीदा हो गया। शोभा का इल्ज़ाम है कि इसका शौहर उसे शक की बुनियाद पर रोज़ाना मारता पीटता था। दूसरी जानिब पुलिस को दी गई इत्तला के मुताबिक शोभा ने इब्तिदा में अपने शौहर को कत्ल करने का मंसूबा बनाया था, ताहम बाद में इसने अपना इरादा बदल दिया और बालाजी नायक के साथ फरार हो गई। నిన్న సాయంత్రం ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం గంగమ్మ గుడిలో, తిరుపతి గంగమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాం. తర్వాత రోజు అందరు కలిసి అంటే పోలీస్ కేసులో దొరికాం. తెలుసు తనకి 2 పిల్లలు, తన మొగుడు కూడా బతికే ఉన్నాడు అని చెప్పింది. డైవర్స్కి అప్లై చేశాను, వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది. నీకు పెళ్ళైందా? నాకు పెళ్లి కాలేదు. నాకేమో 22 సంవత్సరాలు, తనకేమో 32 అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. మరి నీకన్నా పెద్దది కదా? పెద్దది. తన వచ్చి చేసుకో పెళ్లి చేసుకో అని తన బలవంతంతో చేశాను. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి. అదే టైంలో భర్త ముందు భర్తను చంపేస్తా అని చెప్పి, తను నా రాకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి తన భర్తని చంపేసి మన ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పింది. మాట్లాడుకుంటా అని చెప్పి టార్చర్ చేసేవాడు, కొట్టేవాడు, వాళ్ళ మీద గాయాలు కూడా ఉన్నాయి. అలాగే అలా కొట్టుంటే ఇన్స్టాగ్రామ్ మామూలుగా ఫోన్ మాట్లాడడం అంతా చూడడం కూడా నిజమే. నేను చెప్పా, అవును ఇన్స్టాగ్రామ్ చూస్తా, ఫేస్బుక్ చూస్తా, నేను ఆ ఫోన్లో మా ఫ్రెండ్స్తో మాట్లాడతా, ఇలా అంతా నీ ముందరనే కూడా చేస్తా, ఎందుకు ఇలా అంత అనుమానిస్తావు, ఎందుకు ఇలా కొడతావు తిడతావు అని అడిగా. ఆయన కూడా అతనికి నా మీద అనుమానం ఎక్కువైంది, కొట్టడం తిట్టడం స్టార్ట్ అయింది. మరైతే ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయితే ఇంకా ఇతను ఇలా చేయడం నిజమే కదా అని చెప్పి ఆ అబ్బాయితో వచ్చేసి అతన్ని బయట వినుకొండ దగ్గర కంట్రీ అంటే జస్ట్ క్యాజువల్గా జబ్బులు నన్ను కొట్టాడు కదా, ఎందుకు ఇలా నిన్ను ఇలా చంపే బదులు అతన్ని ఎవరైనా చేస్తే అలాగే నాకు పోస్తుంది కదా అనేసి క్యాజువల్గా మాట్లాడుతున్నాం అంతే. అలా చేసే వాళ్ళం అయితే ఎందుకు తాళి కట్టించుకుంటాం? ఏమని చెప్పినారు క్యాజువల్ గా? అతన్ని చంపేసి గాయాలు చూశారు కదా, గాయాలు చూస్తే అతన్ని చంపేసి జైలుకి వెళ్తా అన్నాడు. మరైతే నేను అలా ఎందుకు చేయడం, అది నిజం చేస్తావా అబద్ధం చేస్తావా అని అడిగా అంతే. తర్వాత అదేం వద్దు కానీ అందరం పెళ్లి చేసుకున్నాం, తాచింది కదా, ఆయన ఎప్పుడు నేను కొట్టేవాడు తిట్టేవాడు, నా వల్ల కదా నిన్ను అర్థం చేసుకుంటా పెళ్లి చేసుకుంటా అని చెప్పి కుప్పంలో అమ్మవారి టెంపుల్ దగ్గర తాళి కట్టేసాడు. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल, वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।